रियासती वजीर टी नागेश्वर राव ने खम्भम शहर में मुस्लिम कायदीन की जानिब से मुनक्किद किए गए एक प्रोग्राम में शिरकत की। इस मौके पर उन्होंने बात करते हुए कहा कि कांग्रेस हुकूमत मुस्लिम अक़लियतों की तरक्की पर खुसूसी तवज्जो दे रही है। उन्होंने कहा कि कांग्रेस इक़्तिदार में आते ही खम्भम शहर में कब्रिस्तानों के लिए अराजी फराहम करने के अहकामात जारी किए गए हैं। उन्होंने एडिशनल कलेक्टर को हिदायत दी कि वो खम्भम शहर में जहाँ भी ज़रूरी हो कब्रिस्तान के क़याम के लिए जगह मुख्तस करें। उन्होंने कहा कि रियासत के अवाम की तरक्की ही हुकूमत का मकसद है। ఈరోజు నేను మీరు గెలిపించిన మరుసటి రోజు నుంచి ముగ్గురు కలెక్టర్లు, ఒక అతను గౌతమ్, ఒక అతను ముజాముల్ ఖాన్, ఇప్పుడు అనుదీప్, ముగ్గురికి వాళ్ళు వచ్చిన జాయిన్ అయిన రోజు చెప్పేది ఏంటంటే మా ముస్లింలకి కబ్రస్థాన్లు కావాలి, పట్టణానికి 4 పక్కల 4 కావాలి అర్జెంటుగా, 4 పక్కల 4 ఉంటే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాకు అది చేసి పెట్టాలని చెప్పి ముజాముల్ ఖాన్ గారికి పదే పదే చెప్పడం జరిగింది. ఆయన గారు ప్రయత్నం చేసి వీటిని మీకు సమకూర్చడం జరిగింది. ఈ సభ సందర్భంగా ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జాయింట్ కలెక్టర్ గారికి, కొత్త కలెక్టర్ గారికి కూడా మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఎక్కడైనా ముస్తాఫా చెప్పినకి వెళ్ళి కానీ 2 టౌన్కి వెళ్ళి కానీ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన కమ్యూనిటీకి ఇంతకంటే ఇందాక జహీర్ అలీ సాబ్ చెప్పినట్టుగా పెళ్ళప్పుడు అవసరం ఉంటుందో ఉండదో కానీ